ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మేమెలాగూ అనుభవించలేకపోయాం. మనవడి తరానికైనా మంచి రోజులు వస్తే అంతే సంతోషం. ఇదిగోండి, ఇంటికొచ్చి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళాడు. ఇదిగో చూడండి, చాలా బాగుంది, ఖరీదైంది. ఒక్కొక్క ఇన్విటేషన్ కార్డు 25 రూపాయలు ఉండొచ్చు. కలర్ ప్రింట్ అమ్మా. బాగా సంపాదిస్తున్నాడు అనుకుంటా, అందుకే బాగా ఖర్చు పెడుతున్నాడు. చాలా గ్రాండ్గా చేస్తున్నానని చెప్పాడు. 3 రకాల స్వీట్స్, ఐస్ క్రీం పెట్టిస్తున్నా అన్నాడు. అందుకే నేను డబ్బులు తీసుకున్నది. ఖర్చులకి నా వంతుగా నేను ప్రెజెంటేషన్ ఏమీ తీసుకుపోనవసరం లేదు. అదే ఇన్విటేషన్లో కింద ఇచ్చాడు చూడండి, నో గిఫ్ట్ ప్లీజ్, యువర్ ప్రెజెన్స్ ఈస్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్ అని. తాటికాయంత అక్షరాలతో చాలా పర్ఫెక్ట్గా రాయించాడమ్మా నీ మనోడు. వాడు పెద్ద మనసుతో అలా రాయించాడే గాని అలా అని మనం చేతులొప్పుకుంటూ వెళితే ఏం బావుంటుంది చెప్పండి? ఏం అవసరం లేదు శాంతమ్మా, అందుకే ప్రింట్ చేయించాడు కూడా. మీరు కావాలంటే వంట పని అయ్యాక మీరు కూడా వెళ్ళి చూడండి. ఇప్పుడు మేము వెళ్తామో, భోజనం చేస్తామో, వచ్చేస్తాము. మహా అయితే ఒక బొకే ఇచ్చొస్తాం అంతే. మీరంటే పెద్ద మనుషులు, మీరింటికి రావడమే ఒక పెద్ద గిఫ్ట్. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏమిస్తారని చిన్న చిన్న మనస్తత్వాలున్నవాళ్లం. అందులోనే మేము సంతోషాన్ని వెతుక్కుంటాం. ఇప్పటికే చాలా అప్పు చేశాడు. ధరణి ఇంటి మీద అప్పుంది. అది వాడు తీర్చాలంటే ఫంక్షన్కయ్యే ఖర్చు మేం కొంత భరిస్తే వాడి ఇంటి అప్పు తొందరగా తీర్చగలుగుతాడు. ఒక చేత్తో అప్పిప్పించి ఇంకో చేత్తో అప్పు తీర్చేందుకు మేమీగే సహాయం చెయ్యాలి. సరే, మీ ఇష్టం. మీ డబ్బులు మీ మనవడికి ఇస్తున్నారు. ఈ మాత్రం సంపాదించడానికి కనీసం 4 సంవత్సరాలు పట్టింది. అందుకే చెప్తున్నాను. ఒక్క విషయం. ఏంటో చెప్పండి. నేనీ కార్డు తీసుకుని వెళ్తాను. ఇంటికొచ్చి పిలుస్తాడు, కాని మేమింటి వాళ్ళము, మాకెందుకులే కార్డు అని వద్దని తీసుకున్నాడు. తీసుకొచ్చినా ఊరికినే వేస్ట్ అవుతుంది. ఈ కార్డు ధరణికి చూపిద్దామని. చూస్తే తను చాలా సంతోషిస్తుంది. అయ్యో, దాన్నే ఉందమ్మా, తీసుకువెళ్ళండి. మీరు తప్పకుండా గృహప్రవేశానికి రావాలి. నేను 2 రోజుల ముందే అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడ అన్ని పనులు నేనే చూసుకోవాలి. మా మనవరాలు కడుపుతో ఉంది. ఈ టైంలో తనని ఏ శ్రమ లేకుండా చూసుకోవాలి. ఏం శాంతమ్మా, గృహప్రవేశం ఫంక్షన్లో హడావిడి మొత్తం మీదేలా ఉండేటట్టుంది. అవును, ఇంట్లో జరిగే మొట్టమొదటి శుభకార్యం. ఇంటివాళ్లం మేం కాకపోతే ఇంకెవరున్నారు వాడికి? వెళ్ళొస్తానండి. మంచిది. ఆగు ఆగు ఆగు, ఒక్క నిమిషం. అక్కడే ఉండాలి, కదలకూడదు, ఉండాలి. ఆగు ఆగు, వస్తావా నా దగ్గరికి? దా 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 దా. పాపతో పాటు మీరు భలే కలిసిపోయారండి. ఇప్పుడు మిమ్మల్ని కొత్తవారెవరైనా చూస్తే ఆఫీసర్ అని అస్సలు అనుకోరు. అంత బాగా పాప మీరు కలిసిపోయి ఆడుకుంటున్నారు. పిల్లలతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. వీళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉంటే నన్ను నేనే మర్చిపోయి వీళ్ళ ప్రపంచంలోకి వెళ్ళిపోతాను. వీళ్ళల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఏయ్, జాగ్రత్త. కూర్చోండి. మీకు పిల్లలంటే ఎంత ఇష్టమో నా కూతురు పట్ల మీరు చూపించే ప్రేమను బట్టే అర్థమవుతుంది. మీకు పుట్టబోయే పిల్లలు చాలా లక్కీ అండి.
ఇప్పటి వరకు ఆ విషయంలో నేను చాలా అన్లక్కీ అండి. ఫ్యూచర్లో కూడా పిల్లలు కలిగే లక్ నాకుందో లేదో తెలియడం లేదు. ఏమైంది వైశాలి గారు, సడన్ గా బాధపడుతున్నారేంటి? అలాంటిదేం లేదండి, కొంచెం కంట్లేదో నలకపడినట్టుంది. మీ మాటల్లో బాధ కనబడకపోవచ్చు కానీ మీ కళ్ళల్లో కనిపిస్తుందండి. నన్ను మీ ఫ్రెండ్లా అనుకుని మీ బాధ ఏంటో నాతో షేర్ చేసుకోండి. నా భర్త మా ఇద్దరి జీవితాలను నాశనం చేశాడని ఎలా చెప్పమంటారండి? ముందు ఏం జరిగిందో చెప్తే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. చెప్పండి. నా భర్త ఫీల్డ్ వర్క్ అని దుబాయ్కి వెళ్ళి నెల రోజుల్లోనే తిరిగొచ్చేవాడు. ఇప్పుడు అక్కడే ఉండిపోయి ఎవరినో పెళ్లి చేసుకొని నన్ను నా కూతుర్ని రోడ్డున పడేలా చేశాడు. గత 3 నెలల నుంచి డబ్బులు పంపకపోగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి. ఇప్పుడు మా మంచి చెడ్డ చూసే దిక్కే లేరు. మాకు చావు తప్ప వేరే మార్గమే లేదండి. అయ్యో బాధపడకండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? అన్ని ప్రయత్నాలు చేశానండి, ఏమీ లాభం లేదు. అధైర్యపడకండి. సిఐ గారితో మాట్లాడి మీ భర్తని ఇక్కడికి రప్పించి మీతో కలిసి ఉండేలా చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. శరీరం కోరుకునేవాడికి కావలసింది ఆడదే, ప్రేమను కోరుకునేవాడికి కావలసింది ఆడదే. కానీ శరీరం కోరుకునే మగాడికి, ప్రేమను కోరుకునే మగాడికి ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉందండి. అది నా భర్త విషయంలోనే నాకు అర్థమైంది. నా భర్త ప్రేమను కోరుకునేవాడు కాదని తెలిసిపోయింది. మా వాళ్ళని కాదని ఇలాంటి వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు బుద్ధొచ్చేలా చేశాడండి. ఈ మొగుళ్ళు పెళ్ళానికి దూరంగా ఉంటే చాలు, అర సెకండ్ కూడా ఆగకుండా అడ్డదారుల్లోకి వెళ్ళిపోయి కట్టుకున్న దాన్ని గంగలో కలిపిస్తారు. చిచ్చి! మీ బాధలో న్యాయం ఉంది, కానీ దాన్నే తలుచుకుని ఇలాగే ఉండిపోకూడదు కదా. మీకింకా చాలా జీవితం ఉంది. మీ బిడ్డకు మీ అవసరం ఉంది. నేనొక జాబ్ చూస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. అలాగే అండి, థ్యాంక్ యూ సో మచ్. మాళవిక, వెళ్దామా? బాయ్ బాయ్ బాయ్. అంటే కళ్యాణ్ కూడా నాకు దూరంగానే ఉన్నాడు. తను కూడా ఇలానే చేస్తూ ఉంటాడా?